హాయ్ అండి. నమస్కారం. డాక్టర్ అఖిల్స్ రిహాబ్స్. సో, కమింగ్ టు ఈరోజు టాపిక్ వచ్చి సెరెబ్రల్ పాల్సీ. ఇంతకుముందు చాలా సార్లు మనం సెరెబ్రో వాస్కులర్ అనో, లేకపోతే సెరెబ్రో కార్డియోవాస్కులర్ అనో ఇట్లా మాట్లాడుకున్నాం. సెరెబ్రల్ పాల్సీ అనేది చిన్న పిల్లల్లో చూసే కండిషన్ అండి. అంటే చిన్న పిల్లలు పుట్టినప్పుడు కాళ్ళు, చేతులు వంకర్లు పోతూ ఉంటాయి. సరిగ్గా బ్రెయిన్ డెవలప్‌మెంట్ సరిగ్గా జరగకపోవడము, ఇలాగా కొన్ని కొన్ని రకాలు చూస్తూ ఉంటామన్నమాట. సో, ఎప్పుడైతే బ్రెయిన్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వదో, లేదా బ్రెయిన్ అనేది పుట్టిన తర్వాత వాపుగా కనపడడము, లావుగా కనపడడం అనేది జరుగుతుందో, దాన్ని మనం సెరెబ్రల్ పాల్సీ అంటాం. ఇది రావడానికి కారణాలంటారా? ఇప్పుడు సెరెబ్రల్ పాల్సీ అనేది జెనెటిక్ పరంగా రావచ్చు. అంటే కొన్ని కొన్ని జెనెటికల్ లింక్స్ ఉంటాయండి. జెనెటికల్ లింక్స్ వల్ల కావచ్చు. లేదు అంటే బ్రెయిన్ యొక్క డెవలప్‌మెంట్ కడుపులో ఉన్నప్పుడు బ్రెయిన్ యొక్క డెవలప్‌మెంట్ సరిగ్గా జరగనప్పుడు, లేదు బ్రెయిన్‌కి సరైన రక్తస్రావం అంటే బ్లడ్ సప్లై అనేది బ్రెయిన్‌కి సరిగ్గా జరగకపోవడం వల్ల, సరిగ్గా డెవలప్ కాకపోవడం వల్ల కావచ్చు. లేదు అంటే బ్రెయిన్‌లో ఉన్నప్పుడే రక్తనాళాలు ఏమైనా డ్యామేజ్ అవ్వడము, బ్రెయిన్‌కి సంబంధించిన సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగకపోవడము, ఏదన్నా ఒత్తిడి వల్ల ఆ బ్రెయిన్ యొక్క సర్క్యులేషన్ సరిగ్గా ఫార్మ్ అవ్వకపోవడము లాంటివి జరిగినప్పుడు సెరెబ్రల్ పాల్సీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, ఈ సెరెబ్రల్ పాల్సీ మనం ఎప్పుడు చూడొచ్చు అంటే పుట్టిన వెంటనే, పుట్టిన కొద్ది రోజులకి. ఇలా 2 రకాలు. అంటే ఒక్కొక్కసారి సెరెబ్రల్ పాల్సీ అనేది ఒక్కొక్కసారి ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కూడా అవ్వచ్చు. కడుపులో బిడ్డకి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, కడుపులో బిడ్డకి ఇన్ఫెక్షన్‌తో పాటు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ అనే కాకుండా సెరెబ్రల్ పాల్సీ ఉన్న లక్షణాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా! పిల్లలు పుట్టినప్పుడు పీడియాట్రిక్స్ ఏదైతే ఇది మోస్ట్‌లీ మనం ఎప్పుడు డయాగ్నోసిస్ చేస్తాము అంటే పిల్లలు పుట్టినప్పుడు లేదా పిల్లలు పుట్టిన తర్వాత కొద్ది రోజులకి. సో, ఇది ఎవరు బాగా చెప్పగలుగుతారంటే పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అంటామాట. న్యూరాలజీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ వేరు. అందరు పీడియాట్రిస్ట్‌లు అంటే స్పెసిఫిక్‌గా కొంతమంది ఉంటారు. చాలా స్పెషలైజ్డ్‌గా పీడియాట్రిక్ న్యూరో చేసిన వాళ్ళే ఉంటారన్నమాట. అలా పీడియాట్రిక్ న్యూరో చేసిన వాళ్ళకి కొంతవరకు అవగాహన ఉంటుంది. అదర్ దెన్ పీడియాట్రిక్ డాక్టర్స్. పీడియాట్రిక్ డాక్టర్స్ కూడా తెలుసు దీని గురించి. బట్ మీరు ఎప్పుడైతే పీడియాట్రిక్స్ డాక్టర్స్ చెప్తారో మీకు ఇలాగ ఈ అవకాశం ఉంది అండి అని. సో, ఫైండ్ ఔట్ ద బెస్ట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఎవరున్నారో వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు. ఇది డాక్టర్ పరంగా. కమింగ్ టు ద సిమ్టమ్స్. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు పైభాగము 2 చేతులు ఏదో పక్షవాతం వచ్చినట్టు అవ్వడము, లేదా సరిగ్గా మొబిలిటీ లేకపోవడము, లేదా మూవ్‌మెంట్ తగ్గడము, లేదా సరైన యాక్టివిటీ పెర్ఫార్మ్ చేయలేకపోవడం. ఇలా ఏదైనా సరే 2 చేతులు కానియండి, లేదా 2 కాళ్ళు పైభాగము లేదా కింద భాగము. లేదు పైభాగము కాదు, కింద భాగము కాదు అనుకున్నప్పుడు కుడివైపు భాగము గానీ, ఎడమ వైపు భాగము గానీ, ఇలా ఈ 4 భాగాలలో ఏదైనా ఒక భాగం కొన్ని సార్లు ఏదో ఒక చెయ్యి మాత్రము, లేకపోతే కాలు మాత్రమే జరగడము, ఇవేమీ కాదు. ఒక్కొక్కసారి చూసే చూపులో, వినికిడిలో, లేకపోతే మాటలలో ఇలా ఏ రకమైన తేడా అయినా రావచ్చు. సో, మనం ఏంటిది అంటే ఇది మనకి కాలం చెప్తుందండి. మనకి పుట్టిన వెంటనే తెలిసేటివి కొన్ని డెవలప్‌మెంట్‌లో జరిగేటివి కొన్ని. మరి దీనికి సొల్యూషన్ ఏంటిది అంటారా? నేను ఇందాక చెప్పినాం కదా! సేమ్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వడం అనేది. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి. ఇన్ఫెక్షన్ ఉంది అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ ఇన్ఫెక్షన్‌ను తగ్గించుకోవాలన్నప్పుడు మెడిసిన్ వాడాలి. మెడిసిన్ వాడుతూ మళ్ళీ మనం ఫిజియోథెరపీ చేయించాలి. మరి ఫిజియోథెరపీ తోటి సెరెబ్రల్ పాల్సీ క్యూర్ అవుతుందా? సెరెబ్రల్ పాల్సీ తోటి అసలు ఫిజియోథెరపీకి సంబంధం ఏంటిది అంటే బ్రెయిన్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో 2 రకాలుగా దెబ్బతింటుందండి బాడీ. మూవ్‌మెంట్‌తో పాటు స్ట్రెంగ్త్. అంటే ఏంటి? చేతి కదలికలు ఇంపార్టెంటే. ఆ కదలికకి సరైన పట్టు ఉండడం ఇంపార్టెంట్. కదలిక ఉండి పట్టు లేకపోయినా ఆ కదలిక సరిగ్గా జరగకపోవడము, ఆ కదలికలు సరిగ్గా రాకపోవడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళకి నొప్పుంది. కాళ్ళకి నొప్పి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? కాళ్ళు నొప్పి తగ్గితే గానీ మనం నడవలేము. పిల్లల్లో కూడా ఏంటిది అంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఆ ఇబ్బంది క్లియర్ అయితే తప్ప వాళ్ళు దాన్ని చేయలేరు. మరి దానికి మేమేం చేస్తాము అంటే దానికి మేము ఒక ప్రోటోకాల్ డిజైన్ చేస్తాం. అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ సెరెబ్రల్ పాల్సీ పిల్లలు కొంతమంది సరిగ్గా నడవలేరు, సరిగ్గా పాకలేరు, కొంతమంది సరిగ్గా మాట్లాడలేరు, కొంతమంది సరిగ్గా వినలేరు. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ థెరపీ ఉంటుందండి ఇందులో. సెరెబ్రల్ పాల్సీ ముఖ్యంగా పిల్లల్లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మాటకి సంబంధించింది, వినికిడికి సంబంధించింది ఏమన్నా ఉన్నప్పుడు స్పీచ్ అండ్ హియరింగ్ అంటమాట. అంటే ఏంటి? మన మాట, మన వినికిడికి సంబంధించిన థెరపీ ఉంటుంది. సో, స్పీచ్ అండ్ హియరింగ్
థెరపీ అనేది చేయించాలి. అలా చేయించడం వల్ల వాళ్ళకి ఏంటిది అంటే అది రీగెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది స్లోగా. దీన్ని కూడా మనము రీఎడ్యుకేటింగ్, రీట్రైనింగ్ ప్రోగ్రామ్ అని అంటాం. ఇది స్పీచ్ అండ్ ఆడియాలజీకి సంబంధించింది. కమింగ్ టు ద ఫిజియోథెరపీ. ఇప్పుడు ఈ ఫిజియోథెరపీలో ఏమిటి అంటే ఎప్పుడూ కూడా నేను అప్పుడు ఫస్ట్ టైం నుంచి ఎప్పుడు చెప్పేది ఏంటిదంటే ఫిజియోథెరపీలో ఫిజికల్ ట్రైనింగ్ ఎక్కువ ఉంటుంది. ఫిజికల్‌గా మనము ఆ మజిల్స్‌ని రీఎడ్యుకేట్ చేస్తాం అన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు ఒక అబ్బాయికి సెరెబ్రల్ పాల్సీ ఉంది. సరిగ్గా నడవలేకపోతున్నా. ఆ నడవడానికి కావాల్సిన గ్రిప్, ఆ నడవడానికి కావాల్సిన పోస్చర్, ఆ నడవడానికి కావాల్సిన జాయింట్ స్టెబిలిటీ. సో, ఇవన్నీ మనం ఏం చేస్తాం ఎక్స్‌టర్నల్ అప్లయెన్సెస్ ద్వారా సపోర్ట్ చేస్తూ, అప్లయెన్సెస్‌తో సపోర్ట్ చేస్తూ మనం వాటిని ట్రైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నిలబడలేకపోతున్నారు. నిలబడలేనప్పుడు ఆ మోకాళ్ళకి, కాళ్ళకి ఈ రెండిటికి కూడా ఒక స్టెబిలిటీ వచ్చేలాగా కొన్ని షూస్, కొన్ని బ్రేసెస్ వేసి దాన్ని స్టెబిలైజ్ చేసేస్తాం స్ప్లింట్స్ లాగా. స్టెబిలైజ్ చేసేసి మొబిలైజ్ లాగా చేసేసి వెంటనే మనం ఒక గోడకి నిలబెట్టడంతో పాటు చిన్ని అడుగులు వేయగలగడము. ఇలాగ ట్రైన్ చేస్తాం. సో, ఇదొక ప్రోటోకాల్. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అలాగా ఎఫెక్ట్ అయిన ఏరియాని బట్టి, ఎఫెక్ట్ అయిన ప్లేస్‌ని బట్టి మనకు ఒక నడుము భాగము, ఒక కాళ్ళ భాగము, ఒక చేతి భాగము, ఒక ఛాతీ భాగము ఇలాగ ఒక స్పైన్‌కి కావాల్సిన స్టెబిలిటీ అవ్వచ్చు, లేకపోతే లెగ్స్‌కి కావాల్సిన స్టెబిలిటీ అవ్వచ్చు, లేకపోతే లెగ్స్‌తో పాటు హ్యాండ్స్‌కి కావాల్సిన స్టెబిలిటీ కావచ్చు. ఇలాగా కొన్ని థెరపీస్ ఉంటాయి దీంట్లో కూడా. డిఫరెంట్ థెరపీస్ ఉంటాయి ఫిజియోథెరపీలో మళ్ళీ. సో, ఫిజియోథెరపీలో మనం ఏంటిది అంటే పేషెంట్‌ని ఎప్పుడైతే ఫిజికల్ అసెస్మెంట్ చేస్తామో, ఈ ఫిజికల్ అసెస్మెంట్ అయ్యాక, ఆ ఫిజికల్ అసెస్మెంట్‌తో పాటు డయాగ్నోసిస్ మనం వీళ్ళకి ఒక ప్రోటోకాల్ డిజైన్ చేస్తాం. ఈ డయాగ్నోసిస్ తెలిసాక. ఎలాగా అంటే పేషెంట్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి. అంటే పేషెంట్ ఫిజికల్‌గా ఎంతవరకు కేపబిలిటీ ఉన్నారు. ఫిజికల్‌గా పాటు ఎమోషనల్‌గా, సైకలాజికల్‌గా వాట్ ఈస్ హిస్ స్టేట్ ఆఫ్ మైండ్. దాంతో పాటు ఫిజియోలాజికల్‌గా బాడీ లోపల నుంచి ఎంతవరకు దానికి రెస్పాండ్ అవుతుంది. సో, ఇవేంటిది అంటే ఈ 3 మనం ఎప్పుడూ కూడా ఫాలో అవ్వాలి. సో, అలా మనం ఎగ్జామిన్ చేసి ఆ ప్రోటోకాల్ ఆ రకంగా డిజైన్ చేసి వాళ్ళని మనం ట్రైన్ చేస్తాం. సో, ఇలా ఎప్పుడైతే ట్రైన్